హాయ్ అండి. గుడ్ మార్నింగ్. దిస్ ఈస్ డాక్టర్ మణికాంత్ కర్మూరి, బోర్డ్ సర్టిఫైడ్ ప్లాస్టిక్ సర్జన్ ఫ్రమ్ ఇక్కిగాయ్ క్లినిక్స్, కొండాపూర్, హైదరాబాద్. సో ఇవాళ మనం మాట్లాడుకునే టాపిక్ ది వెరీ బేసిక్. అసలు ప్లాస్టిక్ సర్జరీ అంటే ఏంటి? ఒక ప్లాస్టిక్ సర్జన్ ఏమేమి సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తారు? సో కామన్ పర్సెప్షన్ కింద మనం చూసుకుంటే అది ఒక కామన్ ఇండివిజువల్ కావచ్చు, అన్ఫార్చునేట్గా డాక్టర్ ఫ్రెటర్నిటీ కావచ్చు, మా ఇంట్లో వాళ్ళు కావచ్చు, అందరి దృష్టిలోనూ ప్లాస్టిక్ సర్జన్ అన్న ప్లాస్టిక్ సర్జరీ అన్న వాళ్ళకున్న కామన్ పర్సెప్షన్ మెయిన్ ఒకటి. ఫేస్ మారుస్తారు, ముక్కు మారుస్తారు, మొహం మొత్తం మార్చేస్తారు, లేదంటే ఏ ఆపరేషన్ చేసినా ఒక స్కార్ అనేది ఉండదు, దెబ్బ తగిలినా స్కార్ లేకుండా సర్జరీలు చేస్తారు. సో ఇది ఒక కామన్ పర్సెప్షన్. దీంట్లో కొంతవరకు వాస్తవాలు ఉన్నాయి, కొంతవరకు అపోహలు ఉన్నాయి. అట్ ద సేమ్ టైం మీకు ఒక ఓవరాల్ పిక్చర్ అసలు ప్లాస్టిక్ సర్జరీ అంటే ఏంటి, వీళ్ళు ఏమేమి సర్జరీస్ చేస్తారు అనేది నేను మీకు ఇప్పుడు చెప్పబోతున్నా. ఒకటి, ప్లాస్టిక్ అనే పదానికి మన కామన్ పర్సెప్షన్లో మీరు వాడుతున్న ఒక స్పూన్ కావచ్చు, ఒక మగ్గు కావచ్చు, ఒక ప్లాస్టిక్ ప్లేట్ కావచ్చు, దేనికి ప్లాస్టిక్ సర్జరీకి ఆ రెండిట్లో ఉన్న ప్లాస్టిక్ పదం ఒకటి కాదు. ప్లాస్టిక్ సర్జన్ ఎక్కడ మీరు అనుకుంటున్న ప్లాస్టిక్ని వాడరు. సో దీనికి ఆ పేరు ఎందుకు వచ్చింది మరి? సో అసలు ఈ పేరుకి మూల కారణం ఏంటంటే ప్లాస్టికోస్ అనే ఒక పదం నుంచి ఈ ప్లాస్టిక్ సర్జరీ అనే వర్డ్ రావడం జరిగింది. దాని అర్థం ఏంటి అంటే ఒక మనిషికి ఉన్న ఇబ్బంది, దాని అవసరం ప్రకారం శరీరంలో నుంచి వేరే భాగం నుంచి చర్మం కానీ కండ కానీ అన్నీ కలిపి కానీ తీసుకొని ఇక్కడున్న రిక్వైర్మెంట్ ప్రకారం దాన్ని మలిచి పేషెంట్ ఇబ్బందిని ట్రీట్ చేయడానికి ఏదైతే వాడుతున్నామో మా ఎక్స్పర్టీస్ని, దీని స్వభావాన్ని మనం ప్లాస్టిక్ అంటాం. అందుకే ఒక ప్లాస్టిక్ సర్జరీ డిపార్ట్మెంట్కి, ప్లాస్టిక్ సర్జన్కి ఆ పదం అనేది కలపడం జరిగింది. సో ఇప్పుడు దీంట్లో అసలు మనం ఏం చేస్తాం? కామన్ పర్సెప్షన్లో ఉన్న కాస్మెటిక్ సర్జరీస్ కాకుండా దీంట్లో ఇంకా చాలా పెద్ద లిస్టే ఉందండి. ఉదాహరణకి జుట్టు రాలడం, దానికి సంబంధించి మెడికల్ మేనేజ్మెంట్, దానికి సంబంధించి మెడికల్ మేనేజ్మెంట్ సరిపోకపోతే హెయిర్ ట్రాన్స్ప్లాంట్లు చేయడం, ఆ తర్వాత మీరు కిందకి ఫేస్లోకి వచ్చేప్పటికి బోటాక్స్లని, ఫిల్లర్లని, థ్రెడ్స్ అని, ఫేస్కి ఫ్యాట్ గ్రాఫ్టింగ్ అని, మొహం మీద కాలడం వల్ల కానీ ఏమైనా దెబ్బలు తగలడం వల్ల కానీ మచ్చలు కట్స్ అని ఉంటే దానికి తక్కువ మచ్చబడేట్టు, లేదంటే స్కార్ తక్కువగా కనిపించేట్టు బెస్ట్ పాసిబుల్ స్కిల్ సెట్ని వాడి సర్జరీ చేయడం కానించి, పుట్టుకతో ఉండే అవలక్షణాలు, చెవు లేకపోవడం, లేదంటే చెవుకు ముందు ఎక్స్ట్రా ట్యాగ్స్ రావడం, ముక్కు సరిగ్గా లేకపోవడం, పెదానికి తొర్రె ఉండడం, లోపల నోట్లో కొండ నాలుక దగ్గర చీలిపోయి ఉండడం, క్లెఫ్ట్ ప్యాలెట్ అంటాం. సో అలా పుట్టుకతో వచ్చిన అవలక్షణాల దగ్గర నుంచి ఒక యాక్సిడెంట్ జరిగి మీకు రక్తనాళాలు, మీ టెండన్స్, మీ చర్మము కట్ అయిపోవచ్చు, లేదు ఫ్రాక్చర్ జరిగి ఎముక బయటికి ఎక్స్పోజ్ అయిపోయి ఉండొచ్చు, అదేవిధంగా చర్మం కాలిపోయి ఉండొచ్చు, లేదు ఏ యాసిడ్ దాడి వల్ల మొహం అంతా వికారంగా తయారై ఉండొచ్చు, క్యాన్సర్ వల్ల స్వరపేటికి తీయాల్సిన అవసరం పడవచ్చు, లేదంటే పేషెంట్కి కింద దవడ తీయాల్సిన అవసరం పడవచ్చు. కోవిడ్ టైంలో చూసుంటారు బ్లాక్ ఫంగస్ అని. సో దానివల్ల పేషెంట్కి కంటి కింద ఉన్న ఎముకలు, చర్మము ఇవన్నీ తీయాల్సిన అవసరం రావచ్చు. లేదు కాస్మెటిక్ పరంగా మగవాళ్ళకి ఎక్సర్సైజులు చేసిన ఛాతి దగ్గర కొంచెం ఆడవాళ్ళ రొమ్ముల్లాగా ఉండడం కావచ్చు, ఎక్సెస్ ఫ్యాట్, ఎక్సెస్ స్కిన్, బాడీ కాంటూరింగ్, లైపోసెక్షన్ సర్జరీస్ దగ్గర నుంచి కావచ్చు, మల్టిపుల్ ప్రెగ్నెన్సీస్ వల్ల మన ఆడవాళ్ళకి పొట్ట భాగం దగ్గర ఏ మసిల్స్ వీక్ అయిపోయి దగ్గినా కొంచెం ప్రెజర్ పట్టిన పొట్టంతెల ఉబ్బడం కావచ్చు, ప్రెగ్నెన్సీ తర్వాత ఆ ఎక్సెస్ ఫ్యాట్ పోకపోవడం కావచ్చు. సో ఇలాగా పైన మనం వెంట్రుకలు, మన స్కాల్ప్లో ఉన్న చర్మం దగ్గర నుంచి మన పాదంలో ఉన్న డయాబెటిక్ ఫుట్, అక్కడున్న ఇన్గ్రోయింగ్ టోనైల్ వరకు శరీరంలో ప్రతి భాగంలోనూ ప్లాస్టిక్ సర్జన్ చేసే సర్జరీస్ చాలా ఉంటాయి. సో కామన్ పర్సెప్షన్ ఏదైతే ప్లాస్టిక్ వాడతారని కానీ, లేదంటే వీళ్ళు ఓన్లీ కాస్మెటిక్ సర్జరీస్ చేస్తారని దాని నుంచి బయటికి రావాలి. ఎందుకంటే నెంబర్ ఆఫ్ సర్జరీస్ ఉంటాయి. సో మీకున్న ప్రాబ్లం బట్టి చాలా మీకు తెలియని చోట్ల కూడా ప్లాస్టిక్ సర్జన్ ఒక సాయం అనేది మీకు అవసరం పడుతుంది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. కొండాపూర్ ఇకిగాయ్ క్లినిక్స్, హైదరాబాద్.